ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరంలో 18వ రోజు మట్టితో అబ్దుల్ కలాం విగ్రహం తయారు చేశారు. మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కాకినాడ ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరంలో 18వ రోజు మట్టితో అబ్దుల్ కలాం విగ్రహం తయారు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కళలు ఎంతగానో దోహదపడతాయని వారన్నారు. ఈ నెల 6వ తేదీతో శిక్షణ శిబిరాలు ముగుస్తాయని వారు తెలిపారు. నెల రోజుల పాటు వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. వేసవి శిక్షణ శిబిరం విజయవంతమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ ములంపాక శ్రీనివాసరావు, డ్రాయింగ్ ఉపాధ్యాయులు తాడిపూడి జయరాం, ఉపాధ్యాయురాలు దుర్గా పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీనగరం లైబ్రరీ శాఖ నందు పిల్లలకు సమ్మర్ వెకేషన్ సందర్భంగా గత 28 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సృజనాత్మకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున మట్టితో బొమ్మలు తయారు చేయడం, పిల్లల్లో ఒక సృజనాత్మకతను పెంపొందించే విధంగా, వారిలో ఆలోచన శక్తి పెంపొందించే విధంగా ఈరోజు అబ్దుల్ కలాం గారి 10 సూత్రాలను పిల్లలకు వివరించి వారి యొక్క అడుగుజాడల్లో మనం ఏ విధంగా జీవితంలో సక్సెస్ అవుతాం, నిత్య జీవితంలో ఏ విధంగా మనము ఇతర సమస్యలను మనం ఏ విధంగా అధిగమించాలి, విద్యాపరంగా మన గోల్ ఏంటి, మన కళలు సాకారం చేయాలంటే ఏ విధంగా మనం కృషి చేయాలని అబ్దుల్ కలాం గారి 10 సూత్రాలను పిల్లలకు వివరించి ఈ రోజున మట్టితో అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని పిల్లలకి నేర్పుతూ చెప్పడం జరిగింది. దీని ద్వారా పిల్లల్లో సృజనాత్మకత, ఆలోచన విధానం అన్నీ కూడా పెంపొందించే విధంగా ఉంటుందని ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. గత 28 రోజుల నుంచి కూడా ప్రొఫెసర్ మేడం గారు వీళ్ళందరూ కూడా పిల్లల్లో ఉన్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి, మన నిత్య జీవితంలో ఏ విధంగా మనం మసులుకోవాలనే ఉద్దేశంతో పిల్లలకు మంచి వినూతనమైనటువంటి బోధనతో సృజనాత్మకతో కూడినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు, వారు కూడా వివరించారు. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంటే కాకుండా ఇతర కళలు, ఆర్ట్స్, అలాగే పేపర్ వర్క్, పెపెట్ వర్క్స్ ఇవన్నీ కూడా గత 28 రోజుల నుంచి జరుగుతుంది. ఈ నెల 6వ తారీఖు ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ రోజున ఈ పిల్లలకి మట్టితో బొమ్మలు చేసే కార్యక్రమాన్ని నేర్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే, గత 4 సంవత్సరాలుగా నేను ఇక్కడికి వాలంటీర్గా వచ్చి చెప్తున్నానండి పిల్లలకి. దానికి ములంపాక శ్రీనివాస్ గారే కారణం. ఆయన ప్రోత్సహించారు, పిల్లలకి వచ్చిన మంచి ఆర్ట్స్ అవి నేర్పించండి, పిల్లల వ్యక్తిత్వ డెవలప్మెంట్ అవ్వడం కోసం దానికోసం చెప్పమన్నారు. పిల్లలు కూడా చాలా శ్రద్ధగా ఏ దేశభక్తి గురించి కథ చెప్పినా, సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పినా వాటిని వినడమే కాకుండా మేడం గారు మేము ఇది ఆచరణలో పెట్టాము, మా మమ్మీ డాడీ హ్యాపీ ఫీల్ అయ్యారు, ఈ కంప్యూటర్స్కి బేసిక్స్ నేర్చుకున్నాము, మాకు ఇవి తెలిసింది, ఫోన్ అంటే కేవలం ఆడడం కోసమే అనుకున్నాము, కానీ దాని నుంచి ఎలా విజ్ఞానాన్ని సంపాదించాలో మాకు తెలిసింది అని ఎప్పటికప్పుడు వాళ్ళు రివ్యూ కూడా ఇస్తూ ఉంటే మాకు ఇంకా ఉత్సాహంగా వీళ్ళకి ఇంకా చేయాలి అని అనిపించింది. ఆ విధంగా ఈ వేసవి శిక్షణ శిబిరం చాలా అత్యద్భుతంగా జరిగింది, విజయవంతమైందని కూడా మాకు అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా శ్రీనివాస్ గారికి, సలహా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.